ఓకే అండి, అందరికీ నమస్కారం. రెండు రాష్ట్రాల తెలుగు విద్యార్థులందరికీ ప్రతి పోటీ పరీక్షలు రాయబోతున్న ఏపీ తెలంగాణ విద్యార్థులకి తప్పకుండా అడిగే ప్రధానమైన అంశాలండి. ఎంతో చదువుతుందో ముఖ్యంగా సార్, 2.5 గంటల ఎగ్జామ్ వల్ల కూర్చున్న ఎగ్జామ్నరు ఏ టైపులో అడిగినా, ఏ లెవెల్ అడిగినా నువ్వు ఒక విజేతగా ఉండాలి. ఒక విజేతగా ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళాలి. గతంలో ఎక్కడ విఫలమైనావు, గతంలో ఎక్కడ పోగొట్టుకున్నావు, ఎందుకు క్యాచ్ చేయలేకపోతున్నావు, నీదంటే ఒక జాబ్ ఉండాలి. ఈ అవకాశం ఇది మళ్ళీ మళ్ళీ రాదు. ఈ అవకాశం మీరు బాగా వినియోగించుకోండి. ఈ అవకాశాన్ని ఈ పోటీ పరీక్షల్లో నువ్వంటే ఒక విన్నర్గా నిలబడగలగాలి. ఇక్కడ గతంలో ఎక్కడ విఫలమైనావు, గతంలో ఎక్కడ కోల్పోయినావు, ఎందుకు క్యాచ్ చేయలేకపోయినావు, ఈసారి గ్యారంటీగా నేను ప్రధానంగా అడగబోతున్న టాప్ ప్రశ్నలు ఇవే అండి. ప్రతి పోటీ పరీక్షల్లో తప్పకుండా వచ్చే అంశాలండి. చూడండి, ఇక్కడ ఒక భారత్ పాకిస్తాన్ సరిహద్దుల దాడి అంటే సరిహద్దులో దాడి అనంతరం భారత వైమానిక దళం ఈ మధ్య నిర్వహించిన ఆపరేషన్ ఇది. ఎప్పుడైతే 2025 ఏప్రిల్ 22 నాడు పహల్గామ్లో ముష్కర్ల ఉగ్రవాదుల దాడి జరిగిందో, ఆ మూమెంట్లో ఆ ఉగ్రవాదుల కార్యక్రమాల యొక్క నిర్మూలన కోసం మన ఆర్మీ నిర్వహించిన ఆపరేషన్ అంటే అది ఆపరేషన్ టిక్కా. పాకిస్తాన్ యొక్క మాజీ సైనిక దళాల అధికారి, ఎంతో మంది ప్రాణాలను తీసుకున్న వ్యక్తి, బలి తీసుకున్న వ్యక్తి అయిన అలీ ఖాన్ టిక్కా మన భారత వైమానిక దళాలు నిర్వహిస్తున్న ఆపరేషన్ అంటే ఆపరేషన్ అక్రమన్. ఇది అంటే రైట్. ఇక్కడ ఏమన్ రైట్. ఆపరేషన్ కురుక్షేత్రం లేదు, ఆపరేషన్ పాల్గాం లేదు, విజయ్ 3 లేదు. ఇది ఆన్సర్. రేపు ఇలాంటి అంశాలే పోటీ పరీక్షల్లో ప్రధానంగా అడిగే అవకాశం ఉంది. ఎంతో చదువుతుంది ముఖ్యంగా సార్, ఎగ్జామినరు ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా నువ్వు ఒక విన్నర్గా ఉండాలి. సేమ్ మార్క్స్ నీ జీవితాన్ని కూడా దూరం చేస్తుంది. ప్రతి క్వశ్చన్ కూడా, ప్రతి పాయింట్ కూడా చాలా అవసరం అండి. 2025 సంవత్సరానికి ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాల్లో ఈ నగరం మొదటి స్థానంలో ఉంది. అందరు చూడగల న్యూయార్క్ అనుకుంటాను, కానీ ఏనా, బీనా, సీనా, డీనా అంటే ఇక్కడ ఫస్ట్ మొనాకో ఫస్ట్ ప్లేస్ ఉంది, న్యూయార్క్ 2వ స్థానం ఉంది, న్యూయార్క్ 2వ స్థానం ఉంది. ఇక్కడ మరి మొనాకో ఇది అప్పట్లో ఫ్రెంచి రాజ్యం అండి. ఈ మొనాకో. లండన్ 4th ప్లేస్లో ఉందండి. లండన్ ఆన్సర్ మాత్రం ఇక్కడ D1 ఆన్సర్ అండి. ఇక్కడ మొనాకో. ఒక 2025 సంవత్సరం ఏప్రిల్ 20 అంటే 25న ప్రపంచ మలేరియా రోజు తీమండి. ప్రపంచ మలేరియా రోజు తీమండి. ఒక దోమ కాటు వల్ల వ్యాపించేది. ప్రతి సంవత్సరం లక్షల మంది, మిలియన్ల మంది కూడా మలేరియాతోనే చనిపోతున్నారు. 2008 నుండి ఏప్రిల్ 25ను ఐక్యరాజ్య సమితి ఒక మలేరియా డేగా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. తీమేదండి ఇక్కడ మలేరియా మనతోనే అర్థమవుతుంది. తిరిగి పెట్టుబడి పెట్టండి, తిరిగి ఊహించండి, తిరిగి బలపడండి. ఈ అంశానికి ప్రాధాన్యత ఇచ్చారు. తిరిగి పెట్టుబడి పెట్టండి, తిరిగి ఊహించండి, తిరిగి బలపడండి. ఇది అండి ఇక్కడ. మార్చి 8 ఏంది, ఏప్రిల్ 8 ఏంది, ఇవన్నీ ఎప్పుడు గతంలో అడిగే బిట్లు, అలాంటి బిట్లు అడుగుతున్నాడు. ఎప్పుడు వాటి థీమ్స్ పైన ఎగ్జామ్లో మనం ఫోకస్ చేస్తున్నాడు. ఇంత చదువు ముఖ్యంగా సార్, ఎగ్జామ్లో ఏ టైపులో ఏ లెవెల్లో అడిగిన కూడా ఒక విజేతగా ఉండాలి.
ఇండియా పాకిస్తాన్ మధ్య సింధు నది జలాలపై ఏ సంవత్సరంలో ఒప్పందం జరిగింది? ఆనాడు నెహ్రూ పాకిస్తాన్ అధ్యక్షుడు ఆయూబ్ ఖాన్. ఈ ఆయూబ్ ఖాన్ మధ్య 1960 సెప్టెంబర్ 19 నాడు సింధు నదీ జలాల పైన ఒప్పందం జరిగింది. A1 ఆన్సర్ అండి. 61లో వరకట్న నిషేధ చట్టం వచ్చింది. యూరి గగరిన్ కూడా తొలిసారిగా స్పేస్లోకి వెళ్ళాడు. 62లో మనం ఇక్కడ చైనాతో యుద్ధం చేస్తున్న యొక్క మూమెంట్ అండి. 62లో 2024 సంవత్సరానికి దీనానాథ్ మంగేష్కర్ అవార్డు గ్రహీత. గతంలో ఇదే అవార్డును నరేంద్ర మోడీ స్వీకరించారు, అమితాబ్ బచ్చన్ స్వీకరించారు, చాలా మంది మేధావులు కూడా స్వీకరించారు. ఒక పద్మ అంటే ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానా, సునీల్ మిట్టల్కు రీసెంట్లీ బ్రిటన్ యొక్క నైట్వుడ్ అవార్డు లభించింది. కానీ ఆన్సర్ కుమార మంగళం బిర్లా అండి. ఈయనకు పద్మభూషణ్ అవార్డు యొక్క గ్రహీత కూడా కుమార మంగళం బిర్లా అండి. బిర్లా సంస్థ చైర్మన్ అండి. ఏప్రిల్ 24న జాతీయ గ్రామ పంచాయతీ రోజును కేంద్రం ఏ ఇయర్ను నిర్వహిస్తుంది? అయ్యా 1992లో 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం చట్టం అమల్లోకి వచ్చింది. 90 అంటే చట్టం చేశారు. 1993 ఏప్రిల్ 24 నాడు ఈ దేశంలో పంచాయతీరాజ్ విధానం అమల్లోకి వచ్చింది. 2010 నుండి ఏప్రిల్ 24ను ఆనాడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం జాతీయ గ్రామ పంచాయతీ రోజుగా గుర్తించింది. ప్రాచీన భారతదేశంలో స్థానిక స్వపరిపాలన విధానాన్ని ఇంట్రడ్యూస్ చేసిన చోళులు. మొదటి అంటే పరాంతక చోళుడైన ఉత్తర మేరుల శాసనం వేయించాడు. ఆధారం దక్షిణ అంటే మధ్యయుగ అంటే ఆధునిక భారతదేశంలో ఒక స్థానిక స్వపరిపాలన విధానాన్ని ఇంట్రడ్యూస్ చేసిన మొట్టమొదటి వ్యక్తి లార్డ్ రిప్పన్ అండి. 73 రాజ్యాంగ సవరణ, స్థానిక సంస్థలు, 74 నగరపాలక సంస్థలండి. ఈ దేశంలో పంచాయతీరాజ్ విధానాన్ని అమలుపరిచిన తొలి రాష్ట్రం రాజస్థాన్, రెండోది ఆంధ్రప్రదేశ్. ఈ దేశంలో వ్యాట్కు మద్దతు పలికిన తొలి స్టేట్ హర్యానా. ఈ దేశంలో జిఎస్టికి మద్దతు పలికిన తొలి స్టేట్ అస్సాం. ఈ దేశంలో ఇక్కడ అగ్రవర్ణాల పేదలకి విద్యా ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్ సౌకర్యాన్ని అమలు పరిచిన తొలి స్టేట్ అంటే అది గుజరాత్ రాష్ట్రం అండి. గుజరాత్ స్టేట్. ఈ కింది వాళ్ళలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, ఈయన అమెరికా యొక్క విదేశాంగ వ్యక్తి అంటే ఒక విదేశాంగ ప్రతినిధి అంటుండు. ఒసామా బిన్ లాడెన్కు అసీం అంటే పాకిస్తాన్ యొక్క ఆర్మీ చీఫ్ తేడా ఏం లేదు, వానికంటే మీరు డేంజర్ అని చెప్పి అలా అంటున్న పరిస్థితి సార్. అసీన్ అంటే మునీర్ అండి. ఈ అబ్దుల్లా కసూర్ అంటే వాడు మన 2025 ఏప్రిల్ 22వ తేదీ నాడు పాల్గామ్లో మన టూరిస్టులపై దాడి యొక్క ప్రధానమైన సూత్రధారి వీడండి. లష్కరే తోయిబాకు సంబంధించిన యొక్క టీఆర్పీ యొక్క అనుబంధ సంస్థ దాడి చేస్తుందండి. ఏప్రిల్ 25న మరణించిన యొక్క కస్తూరి రంగన్తో సరైన వాటిని గుర్తించాడు. కస్తూరి రంగన్ అండి 9 ఏళ్ల పాటు ఇస్రో చైర్మన్గా పనిచేశారు, రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు, కర్ణాటక నాలెడ్జ్ కమిషన్ చైర్మన్గా ఉన్నారు. ఎన్ఈపి నూతన విద్యా విధాన అమలు కూడా ఈయన నియమించిన కమిటీనే. అన్నీ కూడా సరైనవండి, అన్నీ కూడా సరైనవి. మహిళల ఆరోగ్య సంరక్షణ కోసం యశస్విని కార్యక్రమం ఈ రాష్ట్రంలో అమల్లో ఉందంటే అది కర్ణాటక రాష్ట్రంలో అమల్లో ఉందండి. ఇటీవల మరణించిన ఏప్రిల్ 22 నాడు మరణించిన పోప్ ఫ్రాన్సిస్ వారి అంత్యక్రియలకి భారత్ నుండి ముఖ్య అతిథిగా ఎవరు? అర్జెంటీనా దేశానికి చెందిన వ్యక్తి అండి పోప్ ఫ్రాన్సిస్ వాన్.
వాటికన్ సిటీలో ఉంటుండండి, క్రైస్తవ మతానికి అధిపతి అండి, 12 ఏళ్ల నుండి న్యూమోనియా వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి అండి, మన భారత రాష్ట్రపతి ముఖ్య అతిథిగా ఈయన అంత్యక్రియలకు హాజరు కాబోతున్న సంఘటన అండి. ఇలాంటి అంశాలే రేపు పోటీ పరీక్షలు అడుగుతాడు. టోటల్ అయినా పండే ఎగ్జామ్లో ఏ లెవెల్ అడిగినా కూడా ఇక్కడి నుంచి క్వశ్చన్ లేదు. మన యాప్లో కూడా ఫుల్ కంటెంట్ ఉంటుంది, ఫుల్ కోర్స్ ఉంటుంది, ఎగ్జామ్స్ ఉంటాయి. టోటల్ అయినా పండి. ఓకే, థ్యాంక్ యూ.